హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ భావన న్యూరో స్పెషాలిటీ కేర్. సో పార్కిన్సన్స్ పేషెంట్ ట్రెమర్ ఉంటే ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అండి. ట్రెమర్ లేని పక్షంలో పేషెంట్ని ఎలా అసెస్ చేయొచ్చు, మనం పేషెంట్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే దానికోసం ఈ వీడియో మనకి హెల్ప్ చేస్తుందండి. సో వాళ్ళతో ఈజీ చిన్న చిన్న మూమెంట్స్ చేయించాలన్నమాట. సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే రెపిటేటివ్ మూమెంట్స్, అంటే ఇది ఫింగర్ ట్యాప్ అనమాట. సో వైడ్గా ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేయించాలి. నార్మల్ పేషెంట్ ఎవరన్నా అయితే ఇట్లా వైడ్గా ఓపెన్ చేసి క్లోజ్ చేయటం చేస్తారు, ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. అదే పార్కిన్సన్స్ సఫర్ అయ్యే పేషెంట్ అయితే వాళ్ళ మూమెంట్ అనేది స్లో అయిపోయి చాలా స్మాల్ అండ్ షార్ట్ ఓపెనింగ్ ఉంటుందన్నమాట. సో ఇలా 30 టైమ్స్ చేయిస్తే వాళ్ళ మూమెంట్ అనేది మనం అసెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అంటే ముఖ కవళికలు, ఇవన్నీ బాగా తగ్గిపోయి ఉంటాయన్నమాట. అసలు ఎక్స్ప్రెషన్స్ ఏం లేకుండా మాట్లాడుతున్నట్టు మనతో మాట్లాడతారు. నెక్స్ట్ వాళ్ళ నడకని మనం గమనించినట్టయితే నడక అనేది స్లో అవటమే కాకుండా అసోసియేటెడ్ మూమెంట్స్ ఉంటాయి వాకింగ్ అప్పుడు. అంటే ఏంటి అంటే వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. మనం నడిచేటప్పుడు తెలియకుండానే హ్యాండ్ ఫ్రీ మూమెంట్ ఉంటుందండి, ముందుకి వెనక్కి. సో పార్కిన్సన్స్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ అసోసియేటెడ్ మూమెంట్స్ అనేవి చాలా స్లో అయిపోతాయి. ఈ వీడియోలో అయితే మన పేషెంట్కి లెఫ్ట్ హ్యాండ్ అసలు ఆల్మోస్ట్ మూమెంటే లేదండి. సో నెక్స్ట్ ఫైనల్గా ట్రెమర్ ఉంది ఈ పేషెంట్లో, కాకపోతే మైల్డ్ ట్రెమర్ అండి. సో ఈ ట్రెమర్ని మనం ఈ 3 పోస్చర్స్లో అడ్రస్ చేయొచ్చు. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.